ఏపీకి కేంద్రం శుభవార్త ప్రకటించింది. ఏపీకి రైల్వే జోన్ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. కొత్తగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ కు సౌత్ కోస్ట్ కు రైల్వేగా నామకరణం చేశారు. విజయవాడ, గుంతకల్ డివిజన్లతో జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మోదీ పర్యటనకు 2 రోజులు కేంద్రం ప్రకటించడం చర్చనీయాంశమైంది. కొత్త రైల్వే జోన్ కు సౌత్ కోస్ట్ రైల్వేగా నామకరణం చేస్తున్నట్లు పీయూష్ గోయల్ తెలిపారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ పనిచేస్తుందని తెలిపారు. దీన్ని SEOR జోన్ గా పిలువనున్నట్టుగా ప్రకటించారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్స్ ఈ జోన్ పరిధిలో ఉంటాయి. వాల్తేరు డివిజన్ ను 2 విభాగాలుగా విభజించనున్నారు. ఒక భాగం సౌత్ కోస్ట్ రైల్వేలోని విజయవాడ డివిజన్ గా ఉంటుంది. మిగిలిన భాగం రాయగఢ్ కేంద్రంగా కొత్త డివిజన్ గా ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్స్తో కొనసాగుతుంది. ఇకపోతే రైల్వే బోర్డుతో చర్చించి మిగిలిన నిబంధనలు రూపొందించడం జరుగుతుందన్నారు. రైల్వే జోన్పై ఈ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగిలిన కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. Per item 8 of schedule 13 relating to infrastructure of the Andhra Pradesh Reorganization Act 2014, the Indian Railways was required to examine establishing a new railway zone in the successor state of Andhra Pradesh. The matter has been examined in detail in consultation with stakeholders, and it has been decided to go ahead with the creation of a new zone with headquarters at Visakhapatnam. The new zone shall be named South Coast Railway and the short form SCOR. It will comprise of the existing Guntakal, Guntur and Vijayawada divisions. The present Walter division will now be divided into 2 parts. One part will be incorporated in the new zone SCOR and will be merged with the neighboring Vijayawada division. The remaining portion of the present Walter division shall be converted into a new division with headquarters at Rayagada under East Coast Railway. In Orissa, there is a place called Rayagada. వాల్తేర్ డివిజన్ ను 2 భాగాలుగా విభజించనున్నారు. ఒక భాగాన్ని విజయవాడ డివిజన్ లో కలిపి జోన్ లో ఉంచుతారు. మరో భాగాన్ని రాయగఢ డివిజన్ గా మారుస్తారు. రాయగఢ డివిజన్ ఈస్ట్ కోస్ట్ జోన్ లో భాగంగా ఉంటుందని గోయల్ చెప్పారు. వాల్తేర్ డివిజన్ ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నాంచుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కేంద్రం ప్రకటించింది రైల్వే జోన్ను. అయితే ఇటీవల బీజేపీ చీఫ్ అమిత్ షా శ్రీకాకుళం జిల్లా పర్యటన అటర్ ఫ్లాప్ అవటం ఇక్కడ గమనార్హం. అమిత్ సభకు జన సమీకరణ కూడా కష్టమైపోయింది. ఈ నేపథ్యంలోనే మరో 2 రోజుల్లో ప్రధాని మోదీ విశాఖ రానున్నారు. అమిత్ షా సభ మాదిరిగానే మోదీ సభ కూడా ఫ్లాప్ అవుతుందనే కారణంతోనే రైల్వే జోన్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ నేతలు మాత్రం జోన్పై ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతోందని, సుదీర్ఘ కసరత్తు అనంతరమే కేంద్రం జోన్ను ప్రకటించిందంటున్నారు. జోన్ ప్రకటన వెనుక ఎలక్షన్ స్టంట్ కానీ రాజకీయ కోణం కానీ లేదంటున్నారు. ఏపీకి ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకున్నారన్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే 2014లో ఈ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా విభజించబడినప్పటికీ కూడా ఆ రోజున చట్టంలో
విశాఖ రైల్వే జోన్ పెట్టడానికి కావాల్సినటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి యూపీఏ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా, కానీ పరిశీలనలో ఫీజిబిలిటీ కాదు అని చెప్పేసి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం రైల్వే జోన్ ప్రసాదించినందుకు మన భారత ప్రధాని సింహం నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలియ. దశాబ్దాలుగా తీరినటువంటి కళ విశాఖపట్నం సెపరేట్ రైల్వే జోన్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న విధంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ఈ కళని ఈ రోజున నిజమయ్యేట్లుగా చేసింది. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఇటు మరచిపోని కానుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మరొక మంచి ఇటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని స్వాగతిస్తారని భావిస్తాను. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేరుతో తయారయ్యే ఈ కొత్త జోన్, దీనిలో గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్లతో పాటు విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు కూడా దీనిలోని భాగం అవబోతున్నాయి. దీనివలన ఉద్యోగ అవకాశాలతో పాటు అలాగే ట్రైన్ల అవైలబిలిటీ కూడా రాష్ట్ర ప్రజలకి చాలా సులభం కానున్నది. భారత ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్కు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను ప్రకటించడం జరిగింది. 40 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికైనటువంటి విశాఖ రైల్వే జోన్ను భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఈరోజు ప్రకటించడాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ స్వాగతిస్తూ వారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఈ రైల్వే జోను రైట్, అది మొత్తానికి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే పేరుతో ఒక రైల్వే జోన్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. ఇది విభజన హామీల్లో భాగంగా మనకి ఎప్పటి నుంచో ఇవ్వాల్సినటువంటిది. మొత్తానికైతే